వాక్యం చెప్పింది ఆయన గురించి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. అలాంటి వానికి అంత శిక్ష ఎందుకు పడింది అంటే మనందరి శిక్ష. మనందరం పాపం చేసి దేవుడిచ్చిన ఆజ్ఞను మూలపితరుడు అతిక్రమించి, ఆదాము అతిక్రమించి, మనందరం పాపం తెచ్చుకుని జన్మ పాపులమై, కర్మ పాపులమై దేవుని ఉగ్రతకు గురైపోయాం. కనుక మానవ జాతి మీద ఏముందంటే దేవునికి కోపం ఉంది. అంచేత ఆ కోపాన్ని ఎవరు భరించారంటే మనందరి పక్షంగా యేసు ప్రభు భరించాడు. కనుక వారి అపరాధములు వారి మీద మోపక శిక్ష అనుభవించాలి కనుక, మానవులంగా ఉన్నాం, శిక్ష అనుభవించాలి కనుక పరమాత్ముడు అవతారమిత్తి, మనవలే అవతారమిత్తి భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపములన్నిటికీ ఆయన శిక్ష అనుభవించాడు.